హాయ్! హలో! నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వ్లాగ్ ఏంటంటే సింపుల్ అండ్ ఈజీ స్నాక్ రెసిపీ అనమాట. చాలా చాలా టేస్టీగా ఉంటది. చాలా బావుంటది. పిల్లలకి ఈజీగా నచ్చుతుంది. సో, వాళ్ళ కోసమే ఏంటంటే ఇది బటర్ బన్. మనకిప్పుడు ఎక్కడ చూసినా క్రౌన్ బేకరీస్‌లో వాటిల్లో బటర్ బన్ అని ఒక స్టాల్ అయితే ఈజీగా కనిపిస్తుంది. సో, అది ఎలా చేస్తారో ఏంటో అంత హెల్తీయో కాదో తెలీదు మనకి. సో, ఇలాగా మనకి అప్పుడప్పుడు ఎవరికైనా చిన్నవాళ్ళకైనా, పెద్దవాళ్ళకైనా స్నాక్స్ అనేది ఈజీగా తినాలనిపిస్తది. సో, దానికోసం ఏంటంటే బన్ అనేది ఒక ప్యాకెట్ తెప్పించుకొని దానిలో బటర్ అనేది అప్లై చేసి ఫస్ట్ ఏంటంటే బన్ స్లైస్ హాఫ్‌గా కట్ చేసుకొని దానిలో బాయిల్ చేసిన మిల్క్ ఉంటది. ఆ మిల్క్‌ని అప్లై చేసి దానిలో బటర్, షుగర్ అప్లై చేసి స్టవ్ మీద ఒక పాన్ పెట్టుకొని బటర్ వేసి కొంచెం కరిగిన తర్వాత మళ్ళీ 2 సైడ్స్ కూడా ఆ బన్‌ని ఏంటంటే మనము బటర్‌తోని ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకుంటే ఏంటంటే కొంచెం మనకి ఆ బటర్ ఫ్లేవర్ అనేది ఆ బన్‌కి తగులుతది. ఇంకోటి ఏంటి అంటే బటర్ అనేది హెల్తీయే, అన్‌హెల్తీ ఏం కాదు. సో, పిల్లలకు కూడా ఈజీగా నచ్చుతుంది. ఇంకోటేంటంటే కొంచెం స్వీట్‌నెస్ అది ఉంటది. మనం షుగర్ అవన్నీ పెడతాం కాబట్టి కొంచెం స్వీట్‌నెస్ కూడా ఉంటుంది. టేస్టీగా గూడా ఉంటది. అన్నీ బయట ఫుడ్ అంతా వాళ్ళకి పెట్టే కన్నా ఇంట్లోనే డిఫరెంట్‌గా రెడీ చేసిస్తే వాళ్ళకి కూడా అట్రాక్టివ్‌గా అనిపిస్తది. అండ్ ఇంట్రెస్ట్ కూడా చూపిస్తారు మనకు తినడానికి. ఇదేంటంటే కొంచెం షుగర్ కొంచెం ఆ వేడికి ఏంటంటే షుగర్ అనేది మెల్ట్ అవుతది కాబట్టి ఆ బటర్ ఫ్లేవర్‌తో, షుగర్ ఫ్లేవర్‌తో చాలా చాలా టేస్టీగా ఉంటది. ఏంటంటే మనం మిల్క్ అనేది యాడ్ చేస్తున్నాం కాబట్టి ఆ మిల్క్ అనేది ఫస్ట్ ఏంటంటే బన్ అనేది అబ్జర్వ్ చేసుకొని కొంచెం మెత్తబడతదనమాట. కొంచెం మెత్తబడిన తర్వాత మళ్ళీ మనం బటర్ వేసి ఫ్రై చేస్తాం కాబట్టి మళ్ళీ బయట క్రిస్పీగా లోపలేమో సాఫ్టీగా ఉంటది. మన ఇష్టం. ఎన్ మనకెంత కావాలనుకుంటే బటర్ మన టేస్ట్ వైస్ అంత వేసుకోవచ్చు. మినిమమ్ 1 స్పూన్ వరకు వేసుకోవచ్చనమాట. సో, ఇంకోటేంటంటే ఇదేంటంటే సిమ్‌లో పెట్టి చేసుకోవాలి. ఎందుకంటే బటర్ అనేది కొంచెం సాల్టీ బటర్ కాదు. సాల్టీ బటర్ తీసుకోవద్దు. నార్మల్ బటర్ తీసుకోండి. అండ్ ఏంటంటే మనం చేసుకునే ముందు అది రూమ్ టెంపరేచర్‌లోకి వచ్చేలాగా పెట్టుకోండి. సో, అప్పుడే మనకి ఏంటంటే కొంచెం ఈజీగా మెల్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటది. సో, నేను చూపిస్తున్న విధంగా కొంచెం సిమ్‌లో పెట్టుకొని ఫ్రై చేసుకుంటే హ్మ్, టేస్ట్ బావుంటదనమాట. అంటే మాడిపోకుండా నీట్‌గా వస్తది. అంటే బయట క్రంచీగా లోపల సాఫ్ట్‌గా ఉంటది టేస్ట్ కూడా. అండ్ ఏంటంటే మనకి కొంచెం చూడండి ఈ కలర్ వచ్చేలాగా ఫ్రై చేసుకోండి. 2 సైడ్స్ కూడా కొంచెం కొంచెం బటర్ అనేది అప్లై చేసుకోండి. అప్పుడే బన్‌కి టేస్ట్ అనేది ఎన్హాన్స్ అవుతుంది. చూడండి నేను ఎలాగ మెల్ట్ చేసి అదేంటంటే ప్రెస్ చేసేయండి కొంచెం నీట్‌గా. బయటేంటంటే మనకి ఈ క్రౌన్ బేకరీస్ వాటిల దగ్గర బటర్ బన్ అనే అవైలబుల్ అని పెడుతున్నారు. అదేంటంటే అందులో ఇంకా కొంచెం ఫ్లేవర్స్ ఉంటాయి. లైక్ స్ట్రాబెర్రీ ఫ్లేవర్ కానీ, బటర్ స్కాచ్ ఫ్లేవర్ కానీ వాటిని మనం ఆ క్రషెస్ ఉంటాయన్నమాట. అయి మనం తెచ్చుకొని కూడా ఇంట్లో చేసుకోవచ్చు హెల్తీగా. సో, పిల్లలకి ఇదేంటంటే ఈవినింగ్ స్నాక్ కింద యూజ్ అవుతుంది. అండ్ ఏంటంటే మార్నింగ్ టైంలో కూడా మనం తీసుకోవచ్చనమాట. ఏంటంటే మనం శాండ్విచ్, బటర్ టోస్ట్, బర్గర్ ఇవన్నీ తీసుకుంటాం కదా! ఆ టైంలోనే తీసుకొని జస్ట్ ఏదైనా ఒక ఫ్రూట్ జ్యూస్ తీసుకుంటే మనకి టమ్మీ అనేది ఫుల్‌గా ఉంటది. అండ్ టేస్ట్ వైస్ కూడా బావుంటది. ఇప్పుడు రెగ్యులర్‌గా తినే దానికన్నా కాకుండా ఇలా